ఇప్పుడు టైము 7:15 అవుతుంది. ఇంకా మా వాళ్ళు ఇంకా లేవలేదు. వాళ్ళ కోసం నేను కొబ్బరి ముక్కలు తీయించి ఉంచా ఇడ్లీకి చట్నీ కోసం. ఫ్రిడ్జ్లో కొంచెం యాడ్ మాంసంను రొయ్యలు ఉంటే పొద్దున్నే లేవగానే బయట పెట్టేసి ఉంచి అవి శుభ్రంగా కడిగి కొంచెం అల్లం తరుగును, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి రెండిట్లోనూ వేసి ఉంచాను. ఇలా ఈ రెండు వండుతాను ఈరోజు కూర. ఈ రెండు వండి చారు పెడతా. వీటిల్లోకి కొంచెమే అల్లం ఉంటే తురిమేసా రెండిట్లో. ఇంకా కూరకు కావాలని విజేతాకి వెళ్ళి తీసుకొచ్చా. మా అబ్బాయి ఒక అరకిలో అల్లమును 1/2 కిలో ఎల్లుల్లిపాయలు ఆన్లైన్లో పెట్టాడు, కానీ అవి రాలేదు ఇంకా. అందుకని ఈ కొంచెం తీసుకొచ్చాను విజేతాకి వెళ్ళి. ఈ రేట్లు చూసారా ఎంత ఉన్నాయో. అల్లం అయితే కేజీ 199 ఉంది. ఎల్లుల్లిపాయలు అయితే కేజీ 299 ఈరోజు విజేతలో రేట్ ఇవి. విజేత సూపర్ మార్కెట్లో అల్లము నేను తీసుకున్నది అయితే 7 రూపాయల చిల్లర పడింది. ఎల్లుల్లిపాయలు 14 రూపాయల చిల్లర. ఈ 2 ఎల్లుల్లిపాయలు అంత రేట్లు అయిపోయినాయి అన్నీ. కూరకి ఇలా సన్నగా తరిగి పెట్టారు ఉల్లిపాయ అంకులు. విజేతాకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రూట్స్ రేట్లు అవి ఊరికే వీడియో తీశాను. విజేత నుంచి బయటకు వచ్చినప్పుడు టిఫిన్ది ఒకటి వ్యాన్ వచ్చింది. అది కూడా సరదాగా రేట్లు అవి తీసా, చూడండి వీడియో. ఈరోజు మా ఈ అంట్లు అసలు ఇవే ఉన్నాయి. నాకు భలే ఆనందంగా ఉంటుంది. పూటన్న అంట్లు కొంచెం కూడా తోమని పూట ఈ మెయిడ్కి సర్దుంచాను. ఇవి నిన్న వచ్చింది మాకు మెయిడ్. చక్కగా నిన్న వండినవి కూడా కడిగేసింది. వండినవి గిన్నెలో తీస్తాం కదా, అవి కూడా కడిగేసింది నిన్న. ఈ రోజుకైతే ప్రస్తుతం ఇవి ఉన్నాయి. టిఫిన్ తిన్నాక ఇంకా వస్తాయి, తన వరకే సరిపోతాయి, నేనేం కడగక్కర్లేకుండా. నేను కొంచెం కాఫీ పెట్టుకుని అంకుల్కి టీ పెట్టి ఇస్తే అవి మర్చిపోయారు. ఇప్పుడే చూశాను ఖాళీ గ్లాస్ కోసం వెళ్ళి. ఈ మళ్ళీ వేడి చేస్తున్నా. మా ఇద్దరిది టిఫిన్ అయిపోయింది. ఈరోజు నిన్నటిదే క్యాబేజీ పచ్చడి ఉంటే వేసుకుని తినేసాం మేము ఇడ్లీకి. दूसरे वाले पेड़ नहीं है, दूसरे वाले पेड़ आते हैं। ये देखो जिसकी बने हुए मैसूर पाक